హాయ్ అండి. కుళ్ళిన టమాటాలను పడేస్తున్నారా? అలా పడేయకండి. ఎంత కొలితే అంత విలువైనదని చెప్పుకోవచ్చు. చూస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారండి. ఈ రహస్యం తెలిస్తే ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అయితే మేము ముందుకు తీసుకొచ్చేసానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా తెలియపరచండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేస్తున్నాను కాబట్టి మీరు ఇచ్చే సపోర్టింగ్ వల్ల నాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. మరొక వీడియో పెట్టడానికి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది కాబట్టి ప్లీజ్ అండి ఈ టిప్స్ అన్నింటిలో మరి మీకు ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందామండి. మనకి ఇప్పుడు శీతాకాలంలో మెడిముల దగ్గర కాళ్ళు పగిలిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. బాగా పెయిన్స్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. నడవటానికి కూడా చాలా కష్టంగా ఉంటుంది కదండి. అట్లాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఈ విధంగా ఒక లెమన్ ఒక హాఫ్ తీసుకుని దానిపైన ఇలా కొద్దిగా మీరు యూజ్ చేసుకునే టూత్ పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా దీనిపైన కొద్దిగా బేకింగ్ పౌడర్, కొద్దిగా ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇలా మెడిముల దగ్గర నైట్ పడుకునే ముందు ఇలా అప్లై చేసామనుకోండి, మెడిముల దగ్గర ఉన్నటువంటి ఆ పెయిన్ అనేది తగ్గిపోతుందండి. అలానే మనకి ఇలా పగులు సమస్య కూడా త్వరగా రికవర్ అవుతుంది అనమాట. ఈ విధంగా మనకి ఎక్కువగా పెయిన్ వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. ఇలా కొద్దిగా పేస్ట్ వేసేసి ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసి ఇలా క్లీన్ చేసేసుకున్న తర్వాత కొద్దిగా దీనిపైన నువ్వుల నూనె ఉంటుంది కదండి, నువ్వుల నూనె అప్లై చేసామనుకోండి, ఆ నువ్వుల నూనె కూడా కొద్దిగా వేడి చేయాలండి. కొంచెం హాట్గా మనం కొంచెం దీనిపైన రాసేసామనుకోండి చక్కగా మనకి రిలీఫ్ అయితే ఉంటుందండి. ఈ విధంగా క్లీన్ చేసేసిన తర్వాత ఇప్పుడైతే చూసారు కదా, ఈ విధంగా క్లీన్ చేసిన తర్వాత శుభ్రంగా కాళ్ళను శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసి తర్వాత ఒక పొడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత నువ్వుల నూనె కొంచెం వేడి చేసేసి ఇలాగ అప్లై చేసామనుకోండి నైట్ పడుకునే ముందు చక్కగా మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. టిప్ నెంబర్ 2, మనం ఈ విధంగా అన్నం వండుకునేటప్పుడు గంజి వంచుకుంటూ ఉంటాం కదండి. గంజి వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం. అసలు వేస్ట్ అని పారబోసకూడదండి. పూర్వం రోజుల్లో ఎక్కువగా గంజిని ఎక్కువగా యూజ్ చేసేవాళ్ళండి. వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి వ్యాధులు లేకుండా చాలా రోజుల వరకు అలానే ఉండేవాళ్ళండి. ఇప్పుడంటే మనకి గంజి అంటే పారబోస్తున్నాం కానీ దీనిలో ఎక్కువగా పోషక విలువలు ఉన్నటువంటి ఈ గంజిని మనం పారబోయకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. నడుము నొప్పులు తగ్గాలన్నా, మనకి ఒంట్లో ఉన్నటువంటి పెయిన్స్ తగ్గాలన్నా, అందులో మనకి కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్స్ కానీ లేదంటే స్టమక్ పెయిన్ కానీ ఇలాంటివి ఉన్నా కూడా గంజిలో కొద్దిగా పసుపు వేసేసి కొద్దిగా సాల్ట్ వేసేసుకొని కొద్దిగా హాట్గా ఉన్నప్పుడు అంటే కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా త్రాగుతూ ఉన్నామనుకోండి చక్కగా కడుపులో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ తగ్గిపోతుంది, స్టమక్ పెయిన్ తగ్గుతుంది, నడుము నొప్పులు తగ్గుతాయండి. సో ఈ విధంగా రోజు క్రమేణా త్రాగటం వలన మనకి నొప్పులు అనేది చక్కగా రికవర్ అవుతాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 3, ఇలా మనం పచ్చిమిర్చి ఒలిచిన తర్వాత ఇలా పచ్చిమిర్చి తొడుములను వేస్ట్ అని పారబోస్తూ ఉంటాం కదా, వేస్ట్ అని పారబోయకుండా ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా పచ్చిమిర్చి తొడుముల్లో కొన్ని వాటర్ పోసేసి ఒక నైట్ అంతా అలా ఉంచాలండి. మార్నింగ్ ఈ విధంగా ఏదైనా ఒక స్ప్రే బాటిల్లోకి ఇలాగా ఆ వాటర్ని తీసుకొని మన ఇంట్లో కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి. పూల మొక్కల పైన మనకు తెలియని పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ ఉంటూ ఉంటాయి కదా, వాటిపైన కొద్దిగా స్ప్రే చేసామనుకోండి వీటి ఘాటు స్మెల్కి పురుగులు కానీ పెస్ట్ కానీ మిల్లీ బాగ్స్ ఉన్నా కూడా చక్కగా తొలగిపోతాయండి. ఇలా చిన్న చిన్న వాటిని మనం ఎక్కువగా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకునే పని లేకుండా ఇంట్లో ఈజీగా ఈ విధంగా అయితే పెస్ట్ని కానీ అలానే మనం ఈ విధంగా మిల్లీ బాగ్స్ కానీ పురుగులు కానీ దోమలు కానీ ఇవన్నీ కూడా పరారైపోతాయండి. వీటి ఘాట్ అనేది అంత చక్కగా వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఇలా నాకైతే వంగ చెట్టుకి మిల్లీ బాగ్స్ అయితే వచ్చాయండి. ఇంకా నేను అక్కడ ఆకుల్ని ఈ విధంగా తీసుకుంటూ అక్కడ స్ప్రే చేసేస్తున్నాను. సో ఇక్కడ టమాటా ప్లాంట్కి కూడా కొంచెం మిల్లీ బాగ్స్ ఉన్నట్టుగా అనిపించింది. ఇంకా అక్కడ కూడా స్ప్రే చేసేసాను అనమాట. ఈ విధంగా కొన్ని మొక్కలను అయితే మనం పెంచుకుంటూ ఉంటాం కదా, పూల మొక్కలు కానీ పండ్ల మొక్కలు కానీ కాయగూర మొక్కలు కానీ ఇలా ఏ ఉన్నా కూడా వాటిపైన స్ప్రే చేసామనుకోండి వాటిపైన ఉన్నటువంటి మనకి తెలియని పెస్ట్ ఉంటూ ఉంటుంది. అంటే దోమలు కానీ ఇలాంటివి ఎక్కువగా ఉంటూ ఉంటాయి, పురుగులు కానీ అవన్నీ కూడా తొలగిపోతాయండి. ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, ఇలా టమాటాలు మనం తెచ్చుకున్నప్పుడు కొన్ని పాడైపోయాయని కుళ్ళిపోయాయని పడేస్తూ ఉంటాం కదా, ఆ వేస్ట్ అని పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇలా టమాటా అయితే నాకు ఈ విధంగా లోపల అది
ఇలాగ బాగా మిగల పండిపోయి కుళ్ళిపోయిందండి. ఇంకా టమాటాని అయితే నేను ఇలా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకొని ఈ టమాటా ముక్కలన్నీ కూడా ఈ విధంగా మొత్తం కూడా ముక్కలు చేసేసుకున్న తర్వాత ఈ టమాటా ముక్కల్ని ఏదైనా ఒక బాటిల్ తీసుకొని బాటిల్లోకి ఈ ముక్కల్ని టమాటా ముక్కలన్నిటిని కూడా వేసేసుకొని దానిలో కొద్దిగా హాట్ వాటర్ని పోసుకోవాలి. మరీ హాట్ వాటర్ కాదు, మరీ గోరువెచ్చని వాటర్ కాదండి. కొద్దిగా గోరువెచ్చని అటు ఇటుగా ఉన్నటువంటి హాట్ వాటర్ని తీసుకొని ఇందులో పోసుకోవాలి. ఇలా పోసేసుకొని ఒక నైట్ అంతా అలా వదిలేసేయాలండి. అలా వదిలేయటం వల్ల మనకి ఆ వాటర్లోకి ఈ టమాటా రసం అయితే దిగుతుందనమాట. అలానే దీనిలో కొద్దిగా వాటర్ మనం పోసాం కదండి, కొంచెం హాట్ వాటర్ పోసుకొని బియ్యం కడిగిన వాటర్ ఉంటాయి కదండి, బియ్యం కడిగిన వాటర్ కూడా ఇందులో పోసేసుకొని ఇలా మొత్తం కూడా మిక్సింగ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇలా ఈ వాటర్ని మనం ఒక నైట్ అంతా అలా ఉంచేసి ఉదయం మార్నింగు చక్కగా చెట్లు మొదటిని ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుందండి. మన పువ్వులు కూడా కలర్ఫుల్గా పోస్తాయి. అలానే మనకి పండ్లు మొక్కలైనా లేదంటే కాయగూర మొక్కలైనా పూల మొక్కలైనా మంచి క్రాప్ అయితే ఉంటుందండి. బియ్యం కడిగిన వాటర్ అలానే టమాటా పాడైపోయింది కదండి, ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకొని కొద్దిగా హాట్ వాటర్, బియ్యం కడిగిన వాటర్ ఈ 3 కూడా వేసేసుకొని ఇలా బాగా ఈ డబ్బాలో వేసేసుకున్న తర్వాత బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. కిందకి పైకి ఒక 3-4 టైమ్స్ ఇలా ఊపామనుకోండి చక్కగా మనకి ఆ వాటర్లోకి ఈ టమాటా ముక్కలు బాగా మిక్సింగ్ అయ్యి ఉంటాయి అన్నమాట. సో ఇలా మనం ఎక్కువగా ఎరువులు కూడా ఇచ్చే పని లేదండి. ఇలా వేస్ట్గా పడేసినటువంటి ఇలాగా కుళ్ళిపోయిన టమాటాలు కానీ, వెజిటేబుల్స్ తొక్కలు కానీ, అలానే మనకి బ్రూ కాఫీ పౌడర్ అయినా బియ్యం కడిగిన వాటర్లో వేసేసి ఇలా ప్లాంట్స్ మొదటికి ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది. పువ్వులైనా కాయలైనా చక్కగా కాస్తాయండి. సో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. ఇలాంటి కిచెన్లో వచ్చినటువంటి వేస్టేజ్ ఉంటుంది కదండి, ఫ్రూట్స్ తొక్కలు కానీ, వెజిటేబుల్స్ తొక్కలు కానీ, అలానే మనం గంజి కానీ, వాచిన గంజి ఉంటాయి కదండి, గంజి కానీ లేదంటే బియ్యం కడిగిన వాటర్ కానీ, ఇలాంటివి పిండి కడిగిన వాటర్ కానీ, ఇలాంటివన్నీ మనం మొక్కలకి ఇచ్చామనుకోండి ఒక బూస్ట్ ఫెర్టిలైజర్ లాగా ఉపయోగించుకోవచ్చు అండి. మంచి క్రాప్ అయితే ఉంటుంది. ట్రై చేయండి. సో మరి మీకు ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి ఫ్రెండ్స్. మీకు ఏ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.